ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరఫున మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక చరిత్రను విందాం. అపోస్తలులు 12 మందిలో పేతురు చరిత్ర ఇంతకు ముందు విందాం. ఇప్పుడు మరి తోమా గారి చరిత్ర మనం విందాం. చూడండి, తోమా గారి ద్వారా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట పుట్టింది. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసుక్రీస్తు ప్రభువు వారు తోమాతో అంటాడు. కారణం, తోమాకు కొంచెం అనుమానం కలిగిన వ్యక్తి, ప్రతిదాన్ని ప్రశ్నించే వ్యక్తి, ప్రతిది కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఇష్టపడే వ్యక్తిగా తోమా గురించి మనం తెలుసుకుంటున్నాం. తోమా మరి గలిలే ప్రాంతానికి చెందిన జాలరి. మరి ఇతడు మొదటి నుంచి అనుమానస్తుడు. కాబట్టి యేసుక్రీస్తు అనేక సార్లు ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు, నేను త్వరలో మిమ్మల్ని విడిచి వెళుతున్నానంటే, ప్రభువా నీవు ఎక్కడికి వెళుతున్నావు, అక్కడ మేము రాగలమా, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే, ఇలాంటి ప్రశ్నలు, ప్రతి ప్రశ్నను యేసుక్రీస్తు ప్రభువు వారిని సూటిగా అడిగే మనస్తత్వం కలిగిన వాడు మరి తోమా. గమనించండి, యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో పేతురు తర్వాత అంత గొప్పగా పరిచయం చేసిన మరొక శిష్యుడు మరి తోమా. తోమా మరి యెరూషలేము, ఆ తూర్పు ప్రాంతము, పశ్చిమ ప్రాంతాలే కాకుండా మరి సిరియా ఇలాంటి ప్రాంతాల్లో కూడా సువార్తను ప్రకటించినప్పటికీ ఆయన ఎక్కువ పరిచర్య మన భారతదేశంలో చేసినట్లుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. మొదటిగా కేరళలోని మలబారు అనే ప్రాంతానికి మరి తోమా వచ్చాడు. ఆయన కూడా మరి అక్కడికి ఎలా వచ్చాడంటే, మరి ఆ భారతదేశం నుంచి సిరియాకి, అలాగే యెరూషలేం ప్రాంతంలో సుగంధ ద్రవ్యాలు, అలాగే మిరియాలు, వీటిని మరి వ్యాపారం చేస్తున్న అబ్బానస్ అనే ఒక వ్యక్తి ద్వారా మరి పరిచయం అయ్యి మరి భారతదేశానికి వచ్చి మరి గోండా ఫోరస్ అనే రాజు దగ్గర చేరాడు. అప్పటికి గోండా ఫోరస్ ఒక ఆలోచన, ఆయన ఒక మంచి భవంతి కట్టించాలని. ఆ భవంతి అంత అందమైన భవంతి ఆ ప్రాంతంలో ఎవరు కట్టి ఉండకూడదు అని ఆ గోండా ఫోరస్ రాజు యొక్క ఆలోచన. ఆ కట్టడం యొక్క బాధ్యత మరి తోమా తీసుకున్నాడు. గమనించండి, తోమా ఆ పని ఒప్పుకుంటానే రాజు కొంత ధనాన్ని ఇస్తే ఆ ధనాన్ని అంట ఆ ప్రాంతంలో ఉండే పేదవారికి అందరికి పనిచేశాడంట. ఇది రాజు అధికారులు అవమానంగా భావించి వెళ్ళి రాజుకు చెప్పాడు. రాజుకు చెప్పగానే, రాజా, ఈ విధంగా మీరు ఇచ్చిన ధనాన్ని ఆ తోమా పేదవారికి పనిచేశాడయ్యా అని చెప్పాడంట. చెప్పినప్పుడు వెంటనే రాజు కోపపడి మరి తోమాను చెరసాలలో పెట్టించాడు. అయితే తోమా ఆయనకు అంతకు ముందు ఆ కట్టడం యొక్క నిర్మాణం చెప్పాడు. రాజా, ఇదిగో నేను కట్టబోయే కట్టడం ఇలా ఉంటుంది, ఈ కట్టడం మీద ఒక తేజస్సు పడుతుంది, ఆ తేజస్సు పడితే ఆ తేజస్సు వలన ఎటువంటి వారైనా రోగాల నుంచి బాగుపడతారు, అంత అద్భుతమైన నిర్మాణం కట్టబోతున్నానని చెప్పాడు. గోండా ఫోరస్ యొక్క రాజు యొక్క తమ్ముడు గాదు, అతనికి ఒక రోగం వచ్చినప్పుడు అతను మరణించాడు. అయితే ఆ మరణించినప్పుడు మరి గోండా ఫోరస్ రాజుకి ఇదే ఆలోచన వస్తుంది, ఎలా 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 నా తమ్ముడు చనిపోయాడని బాధపడుతుండగా తోమా చెప్పిన మాటలు గుర్తొచ్చినప్పుడు ఆ ప్రదేశానికి కట్టలేదు, కానీ ఆయన చూపిన ప్రదేశానికి తీసుకుని వెళ్ళి మరి గాజును అక్కడ పెడితే మరి అక్కడ సూర్యుడు కాంతి పడినప్పుడు వెంటనే గాజు అనేవాడు లేచాడంట. వెంటనే తోమాను చెరసాలను పిలిపించుకొని రాజు, రాణి, వారి కుటుంబం, అలాగే తమ తమ్ముడు, వారి కుటుంబాలందరూ కూడా మొట్టమొదటిగా బాప్తిస్మం తీసుకుని రక్షణ అనుభవంలోకి వచ్చినట్టు చరిత్ర చెప్తుంది. అక్కడ నుంచి మరి అక్కడ ఆ ప్రాంతాల్లో 7 దేవాలయాలు కట్టి అక్కడ నుంచి తూర్పు దిక్కుగా మరి ప్రయాణం చేసి చెన్నైకి వచ్చాడు. చెన్నైలో మైలాపూర్ అనే ప్రాంతంలో పరిచయం చేసి అక్కడ దగ్గర 150 కుటుంబాలు రక్షింపబడ్డాయి. అదేవిధంగా దాని దగ్గరలో ఉన్న మరి సెయింట్ థామస్ మౌంట్ అని ఇప్పటికీ ఉంది. అది ఇప్పుడు చరిత్రకమైన ప్రదేశం. అక్కడికి వెళ్ళి ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడు. ఆయన పరిచర్య ద్వారా అనేకులకు రోగాలు స్వస్థతలు ఇస్తే అనేకమైన అద్భుతాలు జరిగాయి. అయితే చూడండి, కొందరు మరి ఆయన మీద కోపించి ఆయన చంపాలని మరి థామస్ మౌంట్ లో ఆయన వెళ్ళి ఆ పర్వతంలో ఒక గుహలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ గుహలోకి వెలుతురు రావడానికి చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రము గుండా ఒక ఈటును దించి పొడిచి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. మరి తోమా గారంట ఆ ప్రదేశం నుంచి పాక్కుంటూ ఆ కొండ మీదకి వెళ్ళి ఆయన చేతితో చెక్కిన ఒక సిలువ ఉంది. ఆ శిలువను పట్టుకొని ఆ శిలువ అక్కడే ఉండి
అక్కడే ప్రాణాలు విడిచాడు. అయితే అక్కడ ఉన్నవారు, క్రైస్తవులుగా ఉన్నవారు, మారినవారు తీసుకుని వెళ్ళి మైలాపూర్లో ఆయన సమాధి చేశారు. కొంతకాలం తర్వాత ఆ రాజు యొక్క కుమారునికి మరి వ్యాధి చేస్తే, జబ్బు చేసి ఎవరు బాగు చేయలేకపోయారు. అప్పుడు ఆ రాజు మరి మారు మనసు పొందిన వాడి, ఆయన తోమా యొక్క శక్తి తెలుసు కాబట్టి మీరు వెళ్ళి తోమా సమాధిని త్రవి ఒక ఎముకను తీసుకురమ్మన్నాడు. వారు వెళితే అక్కడ లేదు, ఒక్క ఎముకలు లేవు. అవి మరి తోమా యొక్క యేసుక్రీస్తు యొక్క శిష్యులు మరి కొందరు వచ్చి దాన్ని అంతా తీసుకుని వెళ్ళిపోయారు, ఎడిసాకు తరలించారు. ఇప్పుడు మరలా ఆయన ఆ సమాధిలో మట్టిని తీసుకురామని చెప్పి మట్టిని వాడి మీద చల్లి పూచినప్పుడు వాడు మరి దిగ్గున లేచి మరి స్వచ్ఛత పొందాడంట. చూడండి, తోమా వెళ్ళిన తర్వాత 150 కుటుంబాల్లో 94 కుటుంబాలు మరలా వెనక్కి వెళ్ళిపోయాయి. కానీ 64 కుటుంబాలు, 65 కుటుంబాలు ఆయన కోసం ఆయన చెప్పిన బాటలో ఉండి రక్షణలో ఉన్నారు. అయితే కొంతకాలం మరలా చీకటి వచ్చేసింది, క్రైస్తవ్యం నెమ్మదించేసింది, అటు కేరళ ప్రాంతంలో, ఇటు చెన్నై ప్రాంతంలో. అయితే 16వ శతాబ్దంలో మరలా మిషనరీస్ రావడం ద్వారా మరలా ఆ పరిచర్య మళ్ళీ ఊపందుకొని అనేకులు నమ్మిన వాళ్ళందరూ వచ్చి నిజంగా వారందరూ కూడా తిరిగి క్రైస్తవాన్ని స్వీకరించి యేసయ్య మాటలను నమ్మి తోమా చేసిన ఆ పరిచర్యకు గుర్తుగా మిగిలారు. చూడండి ప్రియులారా, అనుమానం కలిగిన వాడు, నేను గాయాల్లో చేతులు పెడితే కానీ నేను నమ్మను అన్నవాడు, చూడండి అదే భారతదేశానికి వచ్చి ఒక విప్లవం తెచ్చాడు. భారతదేశానికి మరి యేసుక్రీస్తు యొక్క రక్షణను తెలిపి అనేక మందికి సువార్తను ప్రకటించి మనకు సమీపంలో ఉన్న ఆ చెన్నై ప్రాంతంలో హతసాక్షిగా మరణించాడు. ఎంత గొప్ప రక్షణ! ఎక్కడ యెరూషలేము, ఎక్కడ చెన్నై, పడవల్లో, తుఫాన్లో, సముద్రాల్లో మరి పడవల్లో కాలినడకన ఇంత దూరం ప్రయాణం చేసి ఆ రక్షణ వార్తను అందిస్తే ఆ రక్షణను మనం నిజంగా స్వీకరించి ఆ రక్షణలో మనం ఉన్నామా ప్రశ్నించుకుందాం, ఆ రక్షణను అనుభవిద్దాం, అనేకులకు రక్షణ తెలియదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేసి కాపాడలో కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యాన్ని మీరు దీవించండి అయ్యా. తోమా చేసిన ఈ గొప్ప పరిచర్య వల్ల ఈ రోజు ప్రభువా మేము ఆ రక్షణను ప్రభువా అనుభవిస్తున్నామయ్యా. ఆ రక్షణలో మేము ఆనందిస్తున్నామయ్యా. ఈ రక్షణను ప్రభు ఇంకా అనేకులు మరి దూరంగా ఉన్నారు, వారికి కూడా ఈ రక్షణను మేము ప్రకటించే అటు మనసును మాకు దయచేయండి, అటు శక్తిని మాతో ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.